ఇప్పుడు ఒకవైపున బంగ్లాదేశ్కి సంబంధించి అదానికి 800 కోట్ల రూపాయల బాకీలు ఉంది. అసలు ఇవాళ బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఉందా అంటే నామినేటెడ్ ప్రభుత్వం, అమెరికా వాళ్ళ చెప్పు చేతలలో నడిచేటటువంటి సైనికాధికారులు నడుపుతున్నారు. ఈ సైనికాధికారులు అటు చైనాతో కూడా టచ్లో ఉండేటటువంటి వాళ్ళు, అటు పాకిస్తాన్తో కూడా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. ఓ రకంగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీం, ఒకళ్ళని అమెరికా నడిపిస్తుంది, ఒకళ్ళని చైనా నడిపిస్తుంది, ఒకళ్ళని పాకిస్తాన్ నడిపిస్తుంది. ఈ 3 టీముల మధ్యన సంఘర్షణలో ప్లానింగ్ ఏమీ ఉండదు, పనేమీ ఉండదు. ఫైనల్గా అక్కడ ఆదాయం లేదు, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తరలిపోతున్న పరిస్థితి. అస్థిరత ఉన్న ఏ దేశంలో కూడా పరిశ్రమలు ఉండవు. ఇప్పుడు అక్కడ పరిస్థితి అదే. తాజాగా చూస్తే బంగ్లాదేశ్లో $630 మిలియన్ ఏది రష్యాకి డబ్బులు చెల్లించాలి. ఇప్పుడు రష్యా డిమాండ్ చేసింది, మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్పేసి. అంటే రష్యాకి డబ్బులు చెల్లించాలి, ఇక్కడ అదానికి చెల్లించాలి, అప్పుల రూపంలో ఏది కరెంటుకి చెల్లించాల్సినటువంటివి ఎక్కువ ఉన్నాయి. కరెంటుకి కనుక డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళందరూ కరెంట్ ఆపేస్తే బంగ్లాదేశ్ చీకట్లలో పడిపోతుంది. మరి దీనికి పరిష్కారం ఆ ప్రభుత్వం దగ్గర ఉందా, లేకపోతే ఇలాంటి పోచుకోలు ఉపన్యాసాలతో నడిపిస్తాడో చూడాలి.